హైదరాబాద్లో హైరైజ్ బిల్డింగ్స్కు హై డిమాండ్ ఏర్పడింది. ఏటేటా వీటి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా లింగంపల్లి, నల్గండ్ల, మణికొండ, నార్సింగ్ ఏరియాల్లో ఈ బిల్డింగ్స్ ఎక్కువగా దర్శనమిస్తున్నాయి. జీహెచ్ఎంసీ కూడా ఈసారి పెద్ద సంఖ్యలో వీటికి అనుమతినిచ్చింది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. భాగ్యనగరంలో హైరైజ్డ్ అపార్ట్మెంట్స్కు ఫుల్ డిమాండ్ అయితే ఏర్పడుతుంది. ఏడాదికి కూడా వీటి సంఖ్య క్రమంగా పెరుగుతుంది. జీహెచ్ఎంసీ కూడా అనుమతినిచ్చే వాటి సంఖ్య పెరుగుతూ వస్తుంది. తాజాగా 2024-25 సంవత్సరానికి సంబంధించి 102 హైరైజ్డ్ బిల్డింగ్స్కి అయితే అనుమతి ఇవ్వడం జరిగింది. ఇందులో 47 హైరైజ్డ్ బిల్డింగ్స్ పూర్తిగా నివాసిత ప్రాంతాలే కాగా 27 హైరైజ్డ్ బిల్డింగ్స్ హాస్పిటల్కి సంబంధించిన వాటికి అనుమతి ఇవ్వడం జరిగింది. మరొక 28 హైరైజ్డ్ బిల్డింగ్స్ సంబంధించి ఏవైతే వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తారో వాటికి సంబంధించి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే హైదరాబాద్ సిటీకి నార్త్ సైడ్ మొత్తం కూడా అంటే ఇప్పుడు మనం విజువల్ చూసుకోవచ్చు. ఇటు మాదాపూర్ కావచ్చు, లేకపోతే లింగంపల్లి, ఇటు మణికొండ, ఇటు సైడ్ ఎక్కువగా కూడా హైరైజ్డ్ అపార్ట్మెంట్స్ అయితే రావడం జరుగుతుంది. వాస్తవానికి 2020 ఏదైతే టీఎస్పీ పాస్ ఏదైతే ఉంటుందో దాని ప్రకారం ఖచ్చితంగా 18 మీటర్లకు సంబంధించి ఎత్తు ఉంటే వాటిని హైరైజ్డ్ అపార్ట్మెంట్స్గా కూడా కన్సిడర్ చేయడం జరుగుతుంది. వాటికి అనుమతులు ఇస్తారు. ఆ అనుమతులు ఇచ్చే సమయంలో కూడా పూర్తి స్థాయిలో వాటికి సంబంధించి నిర్మాణ పటిష్టత ఏ స్థాయిలో ఉంటుంది, అదే సమయంలో వాటి అన్ని అనుమతులు ఉన్నాయా అంటే ఫైర్కి సంబంధించిన కావచ్చు, లేకపోతే అలారంకి సంబంధించిన విషయంలో కావచ్చు, ఏదైనా ఎమర్జెన్సీ ఏర్పడితే వాటి నుంచి ఏ విధంగా అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యే అవకాశాలు ఉంటాయి, వీటన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత మాత్రమే వాటికి అనుమతి ఇవ్వడం అయితే జరుగుతుంది. ప్రతి ఏటా కూడా హైదరాబాద్లో ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధి ఏదైతే ఉంటుందో అక్కడ ప్రతి ఏడాది కూడా ఇలాంటి భవనాల సంఖ్య పెరుగుతూ వస్తుంది. గత ఏడాది వరకు కూడా అంటే గత 3 ఏళ్ల కాలంలో మనం చూసుకుంటే ముఖ్యంగా కరోనా తర్వాత ఇలాంటి సంస్కృతి బాగా ఎక్కువగా నడుస్తుంది. 2021-22 సంవత్సరానికి సంబంధించి దాదాపు 55 వరకు కూడా అన్నిటికీ కలిపి కూడా ఇలాంటి హైరైజ్డ్ బిల్డింగ్స్కి అనుమతి ఇవ్వడం జరిగింది. 2023-24 సంబంధించి కూడా దాదాపుగా 80 వరకు ఇవ్వడం జరిగింది. ఈ ఏడాది వచ్చేసరికి 102 భవనాలకైతే అనుమతి ఇవ్వడం జరిగింది. వీటికి సంబంధించిన ఫైర్ సేఫ్టీ అధికారులు కూడా ఫైర్కి సంబంధించిన పూర్తి సేఫ్టీ ఉంది అని వాళ్ళు కూడా ఒక ఎన్ఓసి ఇచ్చిన తర్వాత మాత్రమే జీహెచ్ఎంసీ వీటన్నిటికీ కూడా అనుమతి ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి బిల్డింగులు ప్రధానంగా ఖచ్చితంగా గ్రేటర్ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగాన్ని మరింత విస్తరిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మనం నార్సింగ్ దగ్గర చూసుకుంటే దాదాపుగా 100 ఫ్లోర్స్ ఏవైతే ఉంటాయో వాటి అంత స్థాయిలో ఒక హైరైజ్డ్ అపార్ట్మెంట్ని కూడా నిర్మించబోతున్నారు. ఇలా ఎక్కడ చూసుకున్నా కూడా పూర్తి స్థాయిలో మణికొండ ఈ ప్రాంతాల్లో ప్రస్తుతం ఉన్న ఈ సంస్కృతి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా గట్కేశ్వర్ అటువైపు కూడా ఇదే తరహాలో ఏర్పాటు చేస్తారు అనేది రియల్ ఎస్టేట్ వర్గాలు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా రాబోయే రోజులు అన్నీ కూడా హైరైజ్డ్ బిల్డింగ్స్ పూర్తి స్థాయిలో నగర వ్యాప్తంగా కూడా నగర శివారు ప్రాంతాల వ్యాప్తంగా కూడా రాబోతున్నాయి. ఇక్కడ స్టార్టింగ్ గ్రౌండ్ ఫ్లోర్లో చూసుకుంటే తక్కువ రేట్ ఉంటుంది, పై వరకు వెళ్తున్న కొలది రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. 2 కోట్లు మొదలుకొని ఆ బిల్డింగ్కి సంబంధించిన అత్యధికంగా ఎన్ని ఫ్లోర్లు ఉంటాయో దానికి సంబంధించి 5 కోట్ల వరకు కూడా ఉంటుంది అనేది రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. ఇప్పటివరకు కూడా అంటే ఈ ఏడాదికి సంబంధించి ఏదైతే జీహెచ్ఎంసీ హైరైజ్డ్ బిల్డింగ్కి అనుమతి ఇవ్వడం జరిగిందో వాటిలో కొండాపూర్లో గ్రౌండ్ ఫ్లోర్లో 4 ఫ్లోర్లు, అలాగే పైకి వచ్చేసరికి మొత్తం 49 ఫ్లోర్లు అంటే G+49కి అత్యధికంగా అనుమతిని అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి సో రాబోయే రోజులు మొత్తం కూడా పూర్తి స్థాయిలో ఇలాంటి హైరైజ్డ్ బిల్డింగ్సే మనకైతే కనిపించబోతున్నాయి. ఎందుకంటే ఒకవైపు వెలుతురు పరంగా కావచ్చు, లేకపోతే మిగతా అంటే పైనుంచి శబ్ద కాలుష్యం పరంగా కూడా పైకి వెళ్తున్న కొద్ది శబ్ద కాలుష్యం ఉండదు కాబట్టి ఎక్కువ మంది అటువైపే ప్రియారిటీ అయితే ఇస్తున్నారు. గతంలో ముంబై, బెంగళూరులో ఇలాంటి బిల్డింగ్స్ ఎక్కువగా వచ్చేవి, కానీ ఇప్పుడు వాటిని బీట్ చేస్తూ గ్రేటర్ హైదరాబాద్లో హైరైజ్డ్ బిల్డింగ్ సంఖ్య అయితే పెరుగుతూ వస్తుంది. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్తో ఆర్కే, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.